రాకాలోకంకి స్వాగతం. పఠాన్కోట్ దాడి మీకు గుర్తుందా? పఠాన్కోట్లో మన ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దానిపైన రాత్రి చీకటి సమయంలోనే ఉగ్రవాదులు లోపలికి చొరబడ్డ తరువాత గేటుని తోసుకుని లోపలికి ప్రవేశించారు. వాహనం నుంచి 6-7 ఉగ్రవాదులు దిగి వేర్వేరు చోట్ల దాగుని ఆదమరిచి నిద్రిస్తున్న వాళ్ళు, డ్యూటీ మారుతున్న వాళ్ళు, భోజనం చేస్తున్న వాళ్ళు వీళ్ళపైన దాడులు జరిపారు. అప్పటికప్పుడు ప్రారంభిక దాడుల్లోనే చాలామంది చనిపోయారు. ఆ తరువాత చాలాసేపు వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత మొత్తం ఉగ్రవాదుల్ని మనం తుడిచిపెట్టేశాం. పాకిస్తాన్కి పఠాన్కోట్ దాడి యొక్క అప్పుని వడ్డీతో సహా చెల్లించినట్టుగా జరిగింది జూన్ 27వ తారీఖు రాత్రి. ఈ దాడి పూర్తిగా ఎవరో వడ్డీ చెల్లిస్తున్నట్టుగా, వడ్డీతో సహా వాపస్ ఇచ్చేస్తున్నట్టుగా అనిపించింది. అయితే ఇది పాకిస్తాన్ యొక్క ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీలో జరిగింది. అంటే ఉగ్రవాదులు కానీ లేకపోతే పాకిస్తాన్ వ్యతిరేక శక్తులు కానీ వీళ్ళు నేరుగా కరాచీ దాకా రాగలరు. కరాచీలోని అత్యంత సురక్షితమైన ఏరియాలో ఉన్నటువంటి, అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నటువంటి పాకిస్తాన్ రేంజర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. పాకిస్తాన్ రేంజర్స్ అంటే మన బీఎస్ఎఫ్కి సరి సమానమైనటువంటి భద్రతా దళం. దాని హెడ్ క్వార్టర్స్ కరాచీలో ఉన్నటువంటి గులిస్తాన్ జౌహర్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. గులిస్తాన్ జౌహర్ చాలా వివిఐపి మూమెంట్ ఉన్నటువంటి ఏరియా, చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి ఏరియాలో ఉన్నటువంటి పాకిస్తానీ రేంజర్స్ అంటే సాయుధ బలగాలు, ఆయుధాలతో సహా యుద్ధం చేసే శిక్షణను పూర్తిగా పొందినటువంటి వాళ్ళు, సరిహద్దుల్ని రక్షించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట రాత్రి 8:30కి ఒక కారు వచ్చింది. గేటును దూసుకుని లోపలికి వచ్చింది. ఏదో యాక్షన్ రీప్లే జరుగుతున్నట్టుగా, పఠాన్కోట్కి యాక్షన్ రీప్లే జరుగుతున్నట్టుగా భారీ పేలుడు సంభవించింది. గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని అప్పటికప్పుడు చంపేయడం జరిగింది. ఆ తరువాత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, సాయుధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనంలోంచి దుంకి 6-7 చోట్ల దాగున్నారు. 90 నిమిషాల పాటు కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో కనీసము 6 చనిపోయారని చెప్పి ఇప్పుడు తేలుతోంది. 6 పాకిస్తాన్కి చెందినటువంటి సాయుధ బలగాలకు చెందినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ రేంజర్స్కి చెందిన వాళ్ళు 6 చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఎంతమంది గాయపడ్డారు పాకిస్తాన్ ఇప్పటి వరకు చెప్పలేదు. ఎంతమంది గాయపడ్డ వాళ్ళలో ఎంతమంది పరిస్థితి క్రిటికల్గా ఉంది పాకిస్తాన్ చెప్పడం లేదు. పాకిస్తాన్ మాత్రం కేవలం ప్రజలని రోడ్డు మీదకి రావద్దు, బయటకి రావద్దు, ఎందుకంటే ఉగ్రవాదులు తిరుగుతున్నారు, ఈ ఒక్క సమాచారం మాత్రం ఇచ్చింది. మిగతా ఈ దాడులు పూర్తయ్యాయా, ఇంకా కాల్పులు జరుగుతున్నాయా, పాకిస్తాన్ ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. ఈ దాడిలో దాదాపు 6-7 చనిపోయారని చెప్పి ముందు 3 అన్నారు, తరువాత 4 అన్నారు, ఆ తర్వాత 6-7 అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ అఫీషియల్గా చెప్తోంది. మిగతా వివరాలు ఏమీ బయటకి రావటం లేదు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సింధులో ఈ దాడి చేసిన సంస్థ పేరు జమాతుల్ అహ్రార్. ఈ జమాతుల్ అహ్రార్ అనేటటువంటి సంస్థ వాస్తవానికి మరి ఏమీ కాదు, ఇది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ యొక్క అనుబంధ సంస్థ. నిజానికి అందులోనే పనిచేసినటువంటి వాళ్ళు 2014లో వేరే ఈ జమాతుల్ అహ్రార్ అనేటటువంటి సంస్థను స్థాపించారు. 4-5 భారీ దాడులు చేసిన తర్వాత గత సంవత్సరం 2025లో మళ్ళీ టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో విలీనమైపోయారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటే ఇది ఖైబర్ పఖ్తూన్వాలో యాక్టివ్గా ఉన్నటువంటి సంస్థ. ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి సాయుధులు దాడులు చేసిన తర్వాత ఎక్కడికి పారిపోతారు? ఆఫ్ఘనిస్తాన్కి పారిపోతారు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో బేసెస్ ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంస్థ అయినటువంటి జమాతుల్ అహ్రార్ సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని అయినటువంటి కరాచీ లోపల ఇంత భయంకరమైన దాడి చేయడానికి కావలసినటువంటి లాజిస్టిక్స్, వాహనము, పేలుడు పదార్థాలు, ఆయుధాలు, సాయుధులు వీళ్ళందరినీ కూడాను పోగు చేసి వచ్చి దాడి చేశారు.
అంటే ఇదేదో కేవలము సరిహద్దుకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రమాదం కాదు, పాకిస్తాన్ యొక్క ఆర్థిక గుండెకాయ అయినటువంటి కరాచీ దాకా వచ్చారు. అందులో కరాచీలోని మోస్ట్ వివిఐపీలు నివసించేటటువంటి గులిస్తాన్ జౌహర్లోకి వచ్చారు. అందున ఈ పాకిస్తాన్ రేంజర్స్ యొక్క కార్యాలయంలోకి, వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్లోకి వచ్చారు. ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటి వరకు పాకిస్తాన్ బయట పెట్టలేదు. రాత్రి 8:30కి జూన్ 27న జరిగింది. పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే ఖవారిజ్ హిందుస్థాన్ అంటే భారతదేశానికి చెందినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశం పెంచి పోషిస్తున్నటువంటి రా ఏజెన్సీ దాడి చేశారని చెప్పి పాకిస్తాన్ ఎప్పట్లాగానే ప్రకటించింది. పాడిందే పాడరా అన్నట్టుగా అదొక్కటే రికార్డు పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇది భారతదేశానికి చెందిన గూఢచారి సంస్థ రా చేసినటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేసినటువంటి పని అని చెప్పి పాకిస్తాన్ అన్నది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులు అని చెప్తున్నటువంటి వాళ్ళు, ఈ సాయుధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వచ్చారు. వీళ్ళు తమను తాము ప్రకటించుకున్నారు జమాతుల్ అహ్రార్ అని. ఈ జమాతుల్ అహ్రార్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పేరు ఉమర్ ఖాలిద్ ఖొరాసానీ. ఈయనకి అబ్దుల్ వలీ అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈయన 2014లో ఫార్మ్ చేసిన తర్వాత పాకిస్తాన్లో ప్రధానమైన అనేక దాడులు చేశారు. అందులో 3 దాడులు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక దాడి 2016లో లాహోర్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, గుల్షన్ ఇక్బాల్ పార్క్లో ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ పైన దాడి చేశారు. ఈ దాడిలో 70 మంది చనిపోయారు. ఆ తర్వాత 2014లో వాఘా బార్డర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి సరిహద్దు గేటు వాఘా, ఇండియా వైపు ఉన్నది అటారీ. మనం చాలామంది వాఘా బార్డర్ అంటూ ఉంటాం, వాస్తవానికి మనది అటారీ, పాకిస్తాన్ది వాఘా. ఈ వాఘా ప్రాంతంలో ఒక మానవ బాంబు పేలడంతో చాలామంది డజన్ల కొద్ది వ్యక్తులు చనిపోయారు. 2025 గత సంవత్సరం కూడా క్వెటాలో ఒక భారీ బాంబు పేలుణ్ణి ఈ జమాతుల్ అహ్రార్ నిర్వహించింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ దద్దరిల్లిపోతోంది. దేశంలో ఇంత లోపలి వరకు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు రాగలగడము, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు సింధులో అందటము, పాకిస్తాన్ ఆర్థిక రాజధానిలో ఈ సంఘటన జరగడము, అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు పూర్తిగా విఫలం చెందటము, అనేక మంది మరణించటము, అఫీషియల్గా 6-7 మాత్రమే పాకిస్తాన్ చెబుతోంది. గాయపడ్డ వాళ్ళ వివరాలు ఇవ్వడం లేదు. పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకమైనటువంటి షాక్లో ఉంది. ఎందుకంటే ఈ దాడి జరిగినటువంటి పద్ధతి పాకిస్తాన్ మన దేశం మీద ప్రయోగించినటువంటి కొన్ని దాడులను బాగా పోలి ఉంది. కాబట్టి తక్షణం ఇది భారత్ చేసేసిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాని దాటి బలూచిస్తాన్ని దాటి సింధులోకి ఎలా రాగలిగారంటే, పాకిస్తాన్ ఒక చిల్లుల జల్లెడ లాంటి దేశమా? ఎవరైనా ఎలాగైనా వచ్చేసి ఏ రకమైన దాడైనా చేసి వెళ్ళవచ్చా? పాకిస్తాన్ యొక్క భద్రతా దళాలు చేష్టలుడిగి చేతులు కట్టుకుని కూర్చునుండిపోతాయా? పాకిస్తాన్ ఒకవైపు తనను తాను ఒక బ్రహ్మాండమైన సైనిక శక్తిగా చెప్పుకుంటుంటే, దాని ఆర్థిక రాజధానిలో ఇంత భీకరమైన దాడి జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు హెచ్చరించలేకపోయా? అసలు ఏ రకంగా మొత్తం ఈ ఫెయిల్యూర్ జరిగింది? పాకిస్తాన్ ఆత్మావలోకనం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం మీద నేరం మోపేటటువంటి ప్రయత్నం, అంటే బరువు దించేసుకునేటటువంటి తప్పుడు ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. నిజానికి దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంలో పూర్తిగా పాకిస్తాన్ వైఫల్యం చెందిన కారణంగానే దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీ నడిబొడ్డున ఈ దాడి జరిగింది. నిజానికి ఫెయిల్యూర్స్ అన్నింటినీ పాకిస్తాన్ విశ్లేషించుకోవాలి. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ని ఎలా అరికట్టాలన్నది ఆలోచించాలి. భారతదేశాన్ని తిట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.